ఎన్టీఆర్ అనే పదం 3 అక్షరాలు కాదు, ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప నాయకుడన్నారు సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా ఎన్టీఆర్ ఉంటారని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ అమలు చేశారని చెప్పారు. తెలుగు జాతి వెలుగులు ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి ఇవాళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇటు లక్ష్మీ పార్వతి కూడా నివాళులర్పించారు. ఎన్టీఆర్ ప్రజలకు దూరమై 30 సంవత్సరాలైనా ఆయన అందించిన సేవలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని చెప్పారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. 2 రూపాయలకే కేజీ బియ్యం, 50 రూపాయలకు విద్యుత్ అందించడంతో పాటు మహిళల సంక్షేమం, అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. నందమూరి తారక రామారావు గారు పరంపదించి 30 సంవత్సరాలైనా కూడా నేటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగానే ఉన్నారు అని చెప్పి విశ్వసించక తప్పదు. తెలుగు చలనచిత్ర రంగంలో అన్నితర సాధ్యమైనటువంటి పాత్రలను పోషించి నాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగా సైతం ప్రజల మన్నలను మరియు వారి ఆశీర్వాదాలు పొందినటువంటి తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ. రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారం సాధించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు వారు. వారి సంకల్ప బలం ఎంత గట్టిదంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, పక్కా గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు, మహిళలకి ఆస్తిలో సగం హక్కు కావచ్చు, అదేవిధంగా వారిని విద్యాధికుల్ని చేయడానికి మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కావచ్చు, రైతులకి 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ అందించడం కావచ్చు, ఇవన్నీ కూడా వారు గట్టిగా సంకల్పించి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, రైతులకి, మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఈనాడు అవే కార్యక్రమాలు ఒకంత రూపాంతరం చెందాయేమో గాని ఎవరూ కూడా వాటిని తీసివేసేటువంటి పరిస్థితి అయితే దేశంలో ఖచ్చితంగా లేదు. ఆ మహనీయుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఎల్లప్పటికీ కూడా వారి ఆశీర్వాదాలు మన వెంటే ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. 30 సంవత్సరాల నుండి తెలుగు ప్రజల గుండెల్లో ఈ విషాదం పోలేదన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ సేవలు పేద వర్గాల గుండెల్లో ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయాయని చెప్పారు. ఎన్టీఆర్ను ప్రజలు దేవుడిగా భావిస్తున్నారని చెప్పారు. వారసులుగా చెప్పుకునే వాళ్ళు ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం మరిచి హత్య రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రైతులకు, అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నారు. సంవత్సరాలు నిండిపోయి 31వ సంవత్సరంలో వర్ధంతి అడుగు పెడుతున్నటువంటి రోజు ఈ రోజు. అయినా ఇప్పటికి కూడా తెలుగు ప్రజల గుండెల్లో విషాదం అనేది పోలేదు. ఆయన కోల్పోయినటువంటి జీవితాలు, ఆయన అందించినటువంటి మంచి పనులు పేదవర్గాల గుండెల్లో ఇప్పటికి కూడా శాశ్వతంగా నిలిచిపోయాయి. అందుకే ఆయన దేవుడిగా మారిపోయారు. ఎన్టీఆర్ అంటే దేవుడు. ఈరోజు 11వ అవతారంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. అటువంటి మహనీయుడు వారసులని చెప్పుకుంటూ ఆయన ఆశయాలన్నీ తూట్లు పొడుస్తూ ఈరోజు ఒక రాక్షస పాలన కొనసాగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే అతి దారుణంగా ఉంది. అక్కడ పేద వర్గాలు అల్లాడిపోతున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు,
ఒక సామాజికమైనటువంటి న్యాయాన్ని కోల్పోయి అల్లాడిపోతున్నారు. కేవలం అక్కడ ఒక హత్యా రాజకీయాలకు ఒక నిలయంగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ని కాపాడమని చెప్పి నా భర్త ఆత్మని నేను వేడుకుంటా ఉన్నాను. మళ్ళీ ఒక సుఖశాంతులు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో. రామారావు గారి 30వ వర్ధంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన గారి దగ్గరికి రావడం, ఆ మహానుభావుని తలుచుకోవడం, ఆయనకి ఘన నివాళులు అర్పించడం, అది ఒక ఆనవాయితీగా. అంటే భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, ఆ గుండె దీక్ష పునాలి. అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే, ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజు, నరసింహుడు. ఈ అంటే తార మండలంలోని తారక ధ్రువతారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి